నీ చేతుల్లోనే ఉంది మిలాడ్స్. ఇదెవరైనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎనాలిసిస్ ఆర్టికల్ రాసింది ఒకటి కొత్త పలుకు పేరుతో. నోట్ల కట్టలు తగలబడిన ఉదంతంలో అభిశంసనకు గురికాబోతున్న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టలు దొరికినంత మాత్రాన ఒక వ్యక్తిని నిందితునిగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆపై తనపైన చర్య తీసుకునే అధికారం కానీ విచారణ జరిపే అధికారం కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసిండు. యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జడ్జి. ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలు ఆర్పే క్రమంలో ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇది దేశమంతా ఒక సంచలనం. మరొక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు ఎట్లా వచ్చినాయి, ఏ రకంగా వస్తాయి? ఆయన సంబంధించిన సొమ్మయ్య అయి ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళదన్న అందులో పెట్టాలా? మరి ఆయన వేరే వాళ్ళదంటే ఫలానా వాళ్ళదని చెప్పాలా? నాదే అని అనుకుంటే ఆ డబ్బులు అంత డబ్బులు ఎట్లా వచ్చినాయో చెప్పాలి. ఆయనకు వచ్చే జీతం ఎంత, అన్ని కోట్ల రూపాయల కట్టలు ఆ ఇంట్లో ఎందుకున్నాయి అంటే ఆ జడ్జి అవినీతికి పాల్పడ్డాడు అన్నది దేశమంతా కూడై కూసింది. నివేదిక ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా పార్లమెంట్ ఉభయ సభల్లో, లోక్సభలో పెట్టినట్టున్నారు, రాజ్యసభలో పెట్టే క్రమంలో ఆయన ఎవరు రాజ్యసభ చైర్మన్ ఆయన రాజీనామా చేయడం ఇదంతా కథ నడిచింది. సో లోక్సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆ సుప్రీంకోర్టు జడ్జి స్థానం నుంచి ఆయన తొలగించడానికి జరుగుతున్న ప్రక్రియ. అయితే యశ్వంత్ వర్మ ఏమంటుండు, అరే కట్టలు దొరికినంత మాత్రాన నాదే అవుతుందా, అట్టెట్లా ఇట్టెట్లా, నా ఇంటికి ఆ రూము పక్కన ఉంటుంది, ఎవరో తెచ్చిపెట్టిరేమో, ఇట్లా ఆయన కథలు పడతా ఉన్నాడు. అది వాస్తవానికి అక్కడ చాలా క్లియర్ కనబడుతున్నది ఆయన అవినీతికి పాల్పడ్డాడని. మరి ఈ దేశంలో ఈ ఒక్క జడ్జే ఉన్న ఇట్లాంటి జడ్జిలు? సరే మనం క్వశ్చన్ మార్కే పెట్టగలము, ఎందుకంటే ఆధారాలు లేవు, మన ఈ జడ్జి అట్లా చేసిన ఆ జడ్జి ఇట్లా చేసిన అని చెప్పలేము. కానీ న్యాయ వ్యవస్థలో అందరికీ సమన్యాయం జరుగుతుందా అన్నది ఇవాళ దేశంలో పెద్ద క్వశ్చన్ మార్కే. డబ్బులు ఉన్న వాళ్ళకు త్వరితగతిన న్యాయం దొరుకుతున్నది, పైసలు లేని వాళ్ళకి అన్యాయం అయిపోతున్నారు, న్యాయం దొరుకుతలేదు, ఆ న్యాయాన్ని కూడా తన్నుకుపోతున్నారు. ఇది కనబడుతున్న వాస్తవం. జ్యుడిషియరీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్నది ఒప్పుకొని తీరాల్సిందే. హైకోర్టు న్యాయమూర్తులు ఇస్తున్న కొన్ని ఆదేశాలపైన దేశ సర్వోన్నత న్యాయస్థానం చేస్తున్న వ్యాఖ్యలు, వెల్లడిస్తున్న అభిప్రాయాలు సంచలనంగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కటువుగాను ఉంటున్నాయి. ఆ వ్యాఖ్యలు పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన వారు హైకోర్టు న్యాయమూర్తులుగా ఎలా నియమితులయ్యారు అన్న సందేహం కలగడం సహజం. హత్య కేసులు అరెస్టై జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అది మొన్న వచ్చిన జడ్జిమెంట్. ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు. పర్వర్టెడ్ ఆర్డర్ అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇంకొంచెం వెనక్కి వెళితే ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారి సంజయ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై కూడా సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. బెయిల్ విచారణ దశలోనే పూర్తి స్థాయి ట్రయల్ నిర్వహించినట్టుగా 49 పేజీల ఆదేశాలు జారీ చేయడం ఏంటి అని సుప్రీంకోర్టు నిలదీసింది. అక్రమ మైనింగ్ కేసులో విచారణ అనంతరం హైదరాబాద్లోని సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ 7 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. దాదాపు 13 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ కోర్టు ఈ తీర్పు వెలువరించగా హైకోర్టు మాత్రం అతి తక్కువ వ్యవధిలోనే గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్పై విచారణ చేసి బెయిల్ మంజూరు చేయడమే కాకుండా సిబిఐ కోర్టు తీర్పు పైన స్టే కూడా విధించింది. ఇలాంటి సందర్భాల్లో కింది స్థాయి న్యాయ వ్యవస్థలో నైతికత చచ్చిపోదా అన్న అనుమానం కలుగుతున్నది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు తగలబడడాన్ని యావత్ దేశం గమనించింది. అయినా ఆయన్ను అభిశంసించాలని పార్లమెంటును కోరే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉండదా? తప్పు చేసిన కింది స్థాయి న్యాయాధికారులపైన చర్య తీసుకునే అధికారం హైకోర్టులకు ఉంది. అదే హైకోర్టు తప్పు చేస్తే మాత్రం చర్య తీసుకోకూడదట. ఈ రక్షణ వల్లనే కదా న్యాయ వ్యవస్థలో పెడధోరణులు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో మిగతా వ్యవస్థలన్నీ విశ్వసనీయతను కోల్పోయాయి. ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే అంతో ఇంతో విశ్వసనీయతను నింపుకున్నది. నిజానికి న్యాయ వ్యవస్థ సక్రమంగా నిజాయితీగా వ్యవహరిస్తే అన్ని వ్యవస్థలు గాడిలో ఉంటాయి. న్యాయ వ్యవస్థ పైన ఇటు పాలకుల్లో అటు ప్రజల్లో భయం పోకూడదు. న్యాయమూర్తులను జీతాలకు పనిచేసే మిగతా వారిలా సమాజం చూడట్లే. మిలాడ్ అంటే నా ప్రభువా అని కోర్టులో జడ్జిలను సంబోధిస్తారు. పౌరులకు న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం పోతే మీరు ఎవరికి ప్రభువులు అని ప్రశ్నించడానికి ఎంతో సమయం పట్టదు. న్యాయమూర్తులు సక్రమంగా ఉంటే వారి ఔన్నత్యాన్ని నాయకులు కూడా దిగజార్చలేరు. కాబట్టి మీ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది మిలాడ్ అని ఆయన ఒక ఆర్టికల్ రాసిండు. ఇప్పుడు నా విషయంలోనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు చాలా సందర్భాల్లో కోర్టుల్లో ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను చేసిన వీడియోల మీద, వాసవి మీద,
గీడ పటాన్ చెరువు సాకి చెరువు దగ్గర కేటీఆర్ మహిపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కడుతున్న ఇన్కార్ లేక్ సిటీ దాని మీద, అండ్ ఎక్కడ పటాన్ చెరువులో గోల్డెన్ కీ అనే అదొక కంపెనీ సుధీర్ బాబు అండ్ మహిపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కడుతున్న ఒక అక్రమ కట్టడం మీద మనం వీడియోలు చేస్తే వీళ్ళు ఒక ఇద్దరేమో ఇన్కార్ అండ్ వాసవి ఏమో కూకట్పల్లి కోర్టుకు వెళ్ళారు నా వీడియోల మీద, ఏమని మళ్ళీ వీడియోలు కూడా డిలీట్ చేయమని. ఈ గోల్డెన్ కీ అతనేమో హైదరాబాద్ ఇక్కడ సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళిండు. ఇప్పుడు కోర్టుకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేయాలా, కోర్టుకు వాళ్ళు వెళ్ళినప్పుడు కోర్టు అసలు నాకు నోటీస్ ఇవ్వాలి ఫస్ట్, వాళ్ళు కోర్టుకు వెళ్ళిన వెంటనే. కానీ నా అడ్రస్ ఏం చేస్తారు వీళ్ళు, రాంగ్ అడ్రస్ పెడతారు. ఏదో ఫలానా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్ రోడ్ ఏదో సంథింగ్ అడ్రస్ పెట్టేస్తారు. అక్కడ అసలు అడ్రస్ నోటీసే పోదు, అసలు అడ్రస్ రాంగ్ అడ్రస్ పెడతారు. రాంగ్ అడ్రస్ పెట్టి 2 సార్లు వాయిదాలు అయిపోయిన తర్వాత చలో ఎక్స్పార్టీ ఆర్డర్, ఆయన రాలేదు కాబట్టి ఈ వీడియోలు డిలీట్ చేయండి అని. నేను ఒకసారి ఇదే వాసవి ఈ ఇన్కార్ విషయంలో కోర్టులో దాదాపు రోజంతా ఉన్నా. అసలు ఏంది ఇది, జడ్జి ముందన్న వెళ్ళి చెప్పే ప్రయత్నం చేద్దాం, అసలు నా అడ్రస్సే కాదు ఇది, రాంగ్ అడ్రస్ పెట్టారు, నాకు నోటీస్ రాలేదు, దీన్ని కొంచెం పరిగణించండి అని వెళ్తే కౌంటర్ వేసుకోండి అని 2 నెలలకు వాయిదా వేసేసారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను కోర్టు హాల్లోని, ఇది రాంగ్ అడ్రస్, నా అడ్వకేట్ చెప్తున్నాడు ఇది రాంగ్ అడ్రస్, తనకి నోటీస్ వెళ్ళలేదు, నోటీస్ వెళ్లకుండా వీడియోలు ఎట్లా డిలీట్ చేస్తారని. మరి ఏ రకంగా ఇట్లాంటి జడ్జిమెంట్స్ వస్తాయి చెప్పండి. అసలు సామాన్యుల పరిస్థితి ఏంది వాళ్ళ కోర్టులకు పోతే. ఇక్కడ జరుగుతున్నంత అవినీతి నేను చెప్పలేము కానీ, ఈ మాట అనలేము కానీ, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. న్యాయ వ్యవస్థలో కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. దాన్ని మనం కొట్టిపారేయడానికి వీలే లేదు. కాంటెంప్ట్లు అవుతాయేమో, ఇది అవుతాయేమో, అది అవుతాయేమో. ఎంతకాలం ఇంకా చాలా మందికి ఒక భయం ఏంటంటే కోర్టులో కేసు పడితే ఇది తెగదరా నాయన, ఇది ఇప్పట్లో తెగేది కాదు ఇది అని కోర్టులకు పోకుండా ఎక్కడో బయట ఏదో ఒక దాంట్లో సెటిల్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయ్యో, పబ్లిక్ రియాక్షన్ ఏంది న్యాయ వ్యవస్థ మీద, మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? దేశ జీడిపి 2% కోల్పోవడానికి ముఖ్య కారణం న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమంది న్యాయమూర్తులు లంచాలు తీసుకొని తీర్పులు ఇస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం అది. జగన్ కేసులను విచారణ చేసి తీర్పులు చెబితే 1,00,000 కోట్లు తెలంగాణకు ఆదాయం వస్తుంది. మన తెలంగాణ సహజ వనరులను పారిశ్రామికవేత్తలకు అనుచిత లబ్ధి చేకూర్చి పెట్టుబడులు పెట్టి నిర్మించిన వ్యాపారాలు జగన్ది, అవి మనదే. సరే, ఆయన ఒక్కడే కాదు కదా, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ హయాంలో జరిగిన అవినీతి కావచ్చు, వీళ్ళు చేస్తున్న అవినీతి కావచ్చు, ఇవన్నీ రఘు అన్న, భూపాలపల్లి జిల్లా ఎస్ఆర్డీజీ పాఠశాలలో పిల్లలు 600 మంది ఉంటే 2 టాయిలెట్స్ ఉన్నాయట. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ టాక్ అబౌట్ ఫీజ్ రియంబర్స్మెంట్ కంటిన్యూస్లీ. ఓకే, రాజకీయ నాయకులతో పాటు జడ్జిలు కూడా లంచాలు తీసుకుంటున్నారు అన్న. వాళ్ళ పెయిన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం వీళ్ళు తింటున్నారా వాళ్ళు తింటున్నారా అని మనం పేర్లేం చెప్పట్లేదు. జడ్జి ఇంట్లోనే డబ్బులు దొరికా ఇంకా ఎక్కడిది న్యాయం, అంతే కదా. మరి ఒక న్యాయం చెప్పాల్సిన జడ్జి ఇంట్లోనే, ఇప్పుడు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్నింటినీ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది ఇందులో. బెయిల్ రావడానికి ఒక లెక్క ఉంటుంది, అసలు మన పిటిషన్ వాయిదాలకి ఇంకొక లెక్క ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. డబ్బులు నోడికే న్యాయం జరుగుతుంది రాంబాబు అంటుండు. డిఎల్ఐలో మా ఊరిని లేపేస్తున్నారన్నా, మాకు అన్యాయం జరుగుతుంది. ఏం డిఎల్ఐ బ్రదర్, మిమ్మల్ని కలవాలి ఎలా అన్నా. పెద్దోళ్ళకే న్యాయం, అంతేగాని న్యాయం అనేది పేదలకు జరగట్లే.